ఈరోజు వీడియోలో వెళ్ళిపోయే ముందు నేను మీ అందరికీ చెప్దాం అనుకుంటున్నాను. నేను రీసెంట్‌గా ఒక బుక్ అయితే పబ్లిష్ చేశా. ఇది ఒక లవ్ స్టోరీ బిట్వీన్ మిస్టర్ సయ్యద్ అండ్ మిస్ ఖాన్. ఇది ఒక వన్ సైడ్ లవ్ స్టోరీ. ఎలా మొదలైంది, ఎలా అసలు ఎండింగ్ ఏమవుద్దో తెలుసుకోవాలంటే మీరు అది చదవాలి కంపల్సరీ. అండ్ దానికి యాక్సెస్ అనేది డిస్క్రిప్షన్‌లో ఒక లింక్ ఉంటది. ఆ లింక్ త్రూ మీరు కొనుక్కోవచ్చు. మీరు వరల్డ్‌లో ఎక్కడున్నా ఆ బుక్ అయితే చదవచ్చనమాట. అండ్ ఈ వీడియోలో నేను ఫస్ట్ అయితే గౌతమ్ చౌదరి అనే వాళ్ళ బేబీ జెండర్ రివీల్ ఫంక్షన్ చూపిస్తా. అండ్ దాని తర్వాత నా బర్త్‌డే వీడియో చూపిస్తా. సో, లెట్స్ గో ఇంటు ద వీడియో గైస్. హాట్‌ఫీల్డ్ నుంచి బయలుదేరి అలా డ్రైవ్ చేసుకుంటూ ఒక 3 అవర్స్ నేనైతే షెఫీల్డ్‌కి రీచ్ అయ్యా. షెఫీల్డ్ రీచ్ అయిన తర్వాత గౌతమ్ చౌదరి అనే వాళ్ళ ఇంట్లో చూస్తే శ్రీకాంత్ అన్న వీళ్ళంతా బెలూన్స్ ఇది మొత్తం పార్టీకైతే రెడీ చేస్తున్నారనమాట. ఐటెమ్స్ అనమాట. డెకరేషన్ అవన్నీ చేశారు. ఆ ఆర్చ్ ఉంటది కదా! ఆర్చ్ అవన్నీ డెకరేషన్ అయితే రెడీ అయిందనమాట. అండ్ దీని తర్వాత ఈవెంట్ అయితే స్టార్ట్ అయింది. అండ్ నేను ఫస్ట్ ఈవెంట్‌లోనే జెండర్ రివీల్ అవుద్దనుకున్నా. బట్ వాళ్ళు ఏ జెండర్‌నైతే వాళ్ళు సపోర్ట్ చేస్తున్నారో, ఎవరైతే అనుకుంటున్నారో అన్నయ్య, వదిన వాళ్ళు. సో, కరెక్ట్‌గా ఆ కలరే సెట్ అయిందనమాట. వదినేమో బాయ్ అని అండ్ అన్నయ్య ఏమో పాపని. బట్ దీని తర్వాత గేమ్స్ అయితే జరుగుతున్నాయనమాట. అండ్ నా గురించి చెప్పుకోవాలంటే నేనైతే గర్ల్స్ టీమ్‌లోనే ఉన్నా. అమ్మాయి పుడుతుందని సపోర్ట్‌లో ఉన్నాననమాట. అండ్ అలా చాలా సేపు సస్పెన్స్ తర్వాత గేమ్స్ ఆడిన తర్వాత ఫైనల్లీ కేక్ కట్ చేసిన తర్వాత బాయ్ అని తెలిసింది. సో, కంగ్రాచ్యులేషన్స్ టు అన్నయ్య అండ్ వదిన. అండ్ దీని తర్వాత నెక్స్ట్ డే నేనైతే హై స్ట్రీట్‌కి అయితే బయలుదేరా. ఈ సందీప్ అన్నయ్య వాళ్ళతో. సందీప్ అన్నయ్య నన్ను తీసుకెళ్తున్నాడనమాట హై స్ట్రీట్‌కి ఈరోజు. అండ్ హై స్ట్రీట్ లో ఏంటంటే ఈరోజు ప్లాన్ చేసింది ఏంటంటే ట్రెక్కింగ్ అని ప్లాన్ చేసాం. 2, 3 ప్లేసెస్ అయితే ప్లాన్ చేసాం అనమాట. అండ్ నా బర్త్‌డేకి నేను ఎక్కడైనా బయటికి వెళ్దాం అనుకున్నా. సో, ఇలా కుదిరింది నాకు. సో, ఇప్పుడు బయటికెళ్తున్నా మంచి మంచి లొకేషన్స్ చూసుకుంటూ ఇలా అయితే వెళ్ళడం జరుగుతుంది. సో, మీరు రాబోయే వీడియోలో విత్ గుడ్ సాంగ్ మీరు చూడబోతున్నారు. ఏమేం ప్లేసెస్ కవర్ అయ్యాయో. సో, ఇప్పుడే డర్వెట్ డ్యామ్‌లో ఉన్నాం. అండ్ ఇప్పుడు నేను నడుస్తున్నాను అనమాట. అండ్ లొకేషన్ ఈజ్ లైక్ దిస్. అండ్ స్టేర్స్ అన్నీ నడుచుకుని వెళ్ళాలి ఇప్పుడు పైకి.
సో గాయస్ ఇప్పుడే ట్రెక్కింగ్ అనమాట, రియల్ ట్రెక్కింగ్ అది. నిజంగా ఆ కొండ కింద రోడ్ దగ్గర నుంచి 0.9 మైల్స్ అనుకున్నాం, బట్ దానికన్నా చాలా ఎక్కువే వచ్చాం నడుచుకుంటూ. బట్ వర్త్ ట్రెక్ అనమాట. వ్యూ చాలా బాగా కనిపిస్తుంది. అండ్ ఇంకా మేము మీకు ఇందాక వీడియోలో చూసారు కదా, ఆ పాయింట్ దాకా మేము వెళ్ళాలన్నమాట నెక్స్ట్. సో అక్కడ వెళ్ళాక మళ్ళీ వీడియో క్యాప్చర్ చేస్తా. అమేజింగ్ వ్యూ అసలు. అండ్ 24th బర్త్డేకి గుడ్ ట్రెక్ అని చెప్పాలి నాకు. ఓకే గాయస్, మీరు ఆ టాప్ వ్యూ చూద్దు కానీ ఇంకా. గాయస్, సో నేను సందీప్ అయిన చివరికి వచ్చేసాం. అండ్ చూడండి వ్యూ చూడండి, ఇక్కడ నుంచి మొత్తం వ్యూ అయితే కనిపిస్తుంది. అండ్ అనేది ఏ ప్లేస్ అనేది బ్రాన్ఫోర్డ్ ఎడ్జ్ అంటారు దీన్ని. అండ్ అమేజింగ్ ట్రెక్కింగ్ ఎక్స్పీరియన్స్ మాకు. మీకు రోడ్ చూపిస్తా, ఎక్కడి నుంచి నడుచుకుని వచ్చాము ఇందాక వీడియోలో చెప్పా కదా. సో మొత్తం లైక్ ½ an hour అయితే పడింది మాకు, మోర్ దాన్ ½ an hour. బట్ వర్త్ అనమాట. ప్లగ్ హోల్స్ అవన్నీ కనిపిస్తున్నాయి మాకు. అండ్ చూపిస్తాం మీకు మళ్ళీ. మేము ఇప్పుడు దాకా మనం తిరిగిన ఏరియాస్ అన్నీ కనిపించాయి ఇప్పుడు చివరికి మళ్ళీ. సో అక్కడ నుంచి మేము కింద దిగాక మేమైతే ఇంటికి అయితే రిటర్న్ అయ్యాం. అండ్ దానిలో మెక్డీలో ఆగి మేమైతే వెల్కమ్ బ్రేక్లో మెక్డీలో అయితే తిన్నాం అనమాట నేను, బర్గర్స్ ఇవన్నీ. అండ్ దీని తర్వాత ఇంటికి వచ్చేసాక కొన్ని ఐటమ్స్ అయితే యాజ్డా నుంచి తెచ్చుకొని బిర్యానీ చేసుకోవడానికి రెడీగా పెట్టుకున్నాం. బిర్యానీ ఉంది, మటన్ కర్రీ అవుతుంది అనమాట, ఆనియన్స్ ఫ్రై అవుతున్నాయి. అండ్ ఎయిర్ ఫ్రైయర్లో చికెన్ స్టార్టర్స్ లాగా ఫ్రై చేసుకుంటున్నాం అనమాట. సో ఇది గైస్ నా బర్త్డే ఎలా జరిగింది. మీట్ యు గైస్ ఇన్ ఎ న్యూ వ్లాగ్. అంటిల్ దెన్ బాయ్ బాయ్.